ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఎంతో శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి మొదలు వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు. మిమ్మల్ని కాలదన్నిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి ముఖ్యమైన పెను మార్పులైతే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జూలై నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతూ ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకుంటే మేలు. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరుగుతుంది కనుక జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరమైన నియంత్రణ అయితే చాలా అవసరం. విష్ణు సహస్రనామాలు చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవభక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుని బాధ్యతలను అమలు చేయండి. కాలం వ్యతిరేకంగా ఉన్నందున సహనంతో వినయంగా ఉండండి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం చదువుకొని మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయంలో వీరి జీవితం అయితే చాలా పెను మార్పులు అయితే వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. జూలై నెల వీరికి అవకాశాలు అనేవి అంది రాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో కొంచెం సవాలుగా కనిపిస్తోంది. మీ పదవింట్లో కేతువు సంచారం చేయడం వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే గుర్తింపు లభించకపోవడం, ఉద్యోగంలో అసంతృప్తి లేదా పై అధికారులతో విభేదాలు వంటివి ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే జూలై 16వ తేదీ తర్వాత మీ యొక్క పదవింటి అధిపతి అయిన సూర్యుడు 9వ అంటే భాగ్యస్థానంలో ప్రవేశించడం చేత పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగవుతుంది. అదృష్టం మీకు కలిసి వచ్చి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నెలలో ఎక్కువ భాగం మీ రాశ్యాధిపతి కుజుడు పదవింట్లో ఉండడం వలన మీ అధికారం మరియు పలుకుబడి బాగా ఉంటాయి. నెలాఖరున అతను 11వ ఇంట్లోకి వెళ్ళడం వలన మీ యొక్క వృత్తిపరమైన ప్రయత్నాల నుండి బాగా లాభాలు కూడా మీరు పొందుతారు. ఆర్థికంగా ఈ సమయం ఆదాయం మరియు ఖర్చులు రెండూ కూడా అధికంగానే ఉంటాయి. మీ 2వ ఇంటి అధిపతి అయిన గురువు 8వ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే 11వ ఇంటి అధిపతి బుధుడు 9వ ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు కొన్ని మార్గాల నుండి ఆదాయం మీకు వస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కాపాడుతుంది. ప్రయాణాలలో మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త కూడా మీకు చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహించాల్సిన మాసంగా చెప్పవచ్చు. 8వ ఇంట్లో గురుని శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు కూడా బయటపడవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన ఛాతీ లేదా శ్వాసకోశ సమస్యలు రావచ్చు. మీ రాశ్యాధిపతి కుజుడు నెల అంతా కూడా బలంగా ఉండడం చేత మీలో రోగ నిరోధక శక్తి బాగానే ఉంటుంది. కానీ గ్రహాల ప్రతికూలత వలన ఏ చిన్న అనారోగ్యాలని కూడా నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. వేడికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురిచేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది. 10వ ఇంట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమనం, ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యులతో విభేదాలు కలుగుతాయి. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అయితే కాదు. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ద్వితీయార్థం అంటే 3వ వారం, 4వ వారం అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రభుత్వపరమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు జరుగుతుంది.
చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయాన మీ కష్టాలకి పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. మీకు ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలం కూడా ఈ సమయంలో దక్కబోతోందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వీరి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. తత్వరీత్యా ఈ రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో వీరైతే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకల ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని అనుసరించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం వీరికి దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.